మిస్టర్ మహేంద్ర, అమ్మా అనరా, మాట్లాడరా, మాట్లాడరా. ప్రియమ్మా, నా తల్లి, నా బంగారు కొండ, నువ్వు చచ్చిపోయి చాలా తప్పు చేశావమ్మా. నన్ను వారసుడు లేని అనాథను చేశావమ్మా. ప్రియమ్మా. మహేంద్ర, వారసుడు లేడని ఎందుకు బాధపడుతున్నావు? మన ప్రియమ్మ కడుపున పుట్టిన బిడ్డ ఉన్నాడు. వాడు నీ కూతురు కొడుకు. వాడి తండ్రి ఎవరో లోకానికి తెలియదు. తాతవి నువ్వు. బోధపడితే ఇంక నువ్వు బాధపడవు. అనబడే వ్యక్తి విచక్షణారహితంగా ప్రవర్తించి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మహేంద్ర గారి కుమార్తె చిరంజీవి ప్రియను తను ముందుగానే పెళ్లి చేసుకున్నట్టు చట్టాన్ని మోసగించి వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా చివరకు ప్రియమూర్తికి కూడా కారకుడయ్యాడని ప్రాథమిక పోలీసు విచారణలో సాక్ష్యాధారాలతో సహా వెల్లడైంది. చూశావా కేసు ఎలా తారుమారైందో? అయినా ఆఫ్టర్ ఆల్ మెకానిక్ గాడివి. నువ్వెంత, నీ బతుకెంత. ఇవాళ జైల్లో ఉన్నావు, రేపు నిన్ను మహేంద్ర గారు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు ఫుడ్గా పడేయచ్చు. ఓ, ఆయన గారివి చాలా కాస్ట్లీ కుక్కలు. బహుశా నీ చీప్ మాంసం తినకపోవచ్చు. ఎంత పొగర్రా మూగవెధవా! ఏంట్రా కూస్తున్నావు? బాబు గురించి ఇంకొక మాట మాట్లాడావు, నాలుగు తెగ్గొస్తాను. నువ్వు మూగవాడేవి కాదు నాన్న. నీకు మాట తప్పకుండా వస్తుంది. ఆ భగవంతుడు నీకు అన్యాయం చేయడు.
నో నా బిడ్డను తీసుకెళ్ళదు. వదలు వదలు. నో వాడు నా బిడ్డ. నీ కొడుకు కాదు, నా కూతురి కొడుకు. నా వంశానికి ఏకైక వారసుడు. నా అండర్ వరల్డ్ కింగ్డమ్ కి కింగ్ అని చేస్తాను. చీకటి ప్రపంచానికి రేపటి మహారాజుని చేస్తాను. పాలు తాగే ఈ పసివాణ్ణి పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు చేస్తాను. రాను రాను వాడి అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. వాడు మామూలు చావు చావడు, దిక్కులేని కుక్క చావు చేస్తాడు. పాపం బాబు వాళ్ళ నాన్న కోసం ఎంత బెంగ పెట్టుకున్నాడో ఏమిటో. నిజమే, కానీ జాలిపడ్డం తప్ప ఇప్పుడు మనం ఏం చేయగలం? ఎందుకు చెల్లా? అసలు బాబుని తీసుకెళ్ళడానికి వాడికి ఏం అధికారం ఉంది? పదండి, వెళ్ళి మన బాబుని మనం తీసుకొచ్చేద్దాం. తండ్రి కొడుకులు వేరు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా పెద్ద మనిషి అని నలుగురిలో పట్టుకుని దులిపేస్తాను. 10 మందిలో తలెత్తుకోలేకుండా చేస్తే తనే చచ్చినట్టు బాబుని తెచ్చిస్తాడు. అప్పుడు కూడా ఇవ్వలేదనుకో, 2 చెంపలు చెల్లు మనిపిస్తాను. ఏమనుకుంటున్నాడో ఏంటో. చూడండి, మీ అందరికీ ఆ మహేంద్ర రామకృష్ణకు జరిగిన అన్యాయంలో ఓ కూతురికి తండ్రిగా మాత్రమే తెలుసు. కానీ అతను కేవలం ఒక వ్యక్తి కాదు, తన కనుసైగలతో ఈ దేశాన్నే శాసించగలడు. అలాంటివాడు రామకృష్ణ కొడుకును తన వారసుడిగా చేయడానికి నిర్ణయించుకున్నాడంటే నాకు తెలిసి దాన్ని ఆపగలిగే శక్తి ఆ భగవంతుడికి కూడా ఉండదు. ఈ కలకత్తా నుంచి నేను తిరిగి వెళ్ళేది నా కొడుకుతోనే. బాబు ఇంకా నిద్రలేవలేదా? లేదయ్యా. బాబు ఎవరు? తమరి మనవడు. నో, నా వారసుడు, కాబోయే గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్ ఎలా ఉండాలి? శత్రువులకి నిద్ర లేకుండా చేయాలి, వాళ్ళ గుండెల్లో నిద్రపోవాలి, ఇలా మంచం మీద కాదు. మై డియర్ లిటిల్ స్టార్, ఉదయాన్నే లేవాలి, లేచి చక్కగా రెడీ అవ్వాలి. గుడ్. అవును, నీకు ఈత కొట్టడం వచ్చా? రాదా? ఎందుకు రాదు? వస్తుంది. రాదు, చేత కాదు అనే మాటలు రాకూడదు. అపాయం నుంచి ఉపాయంతో బయటపడడం చిన్నప్పటి నుంచే రావాలి. చూడు, ఎలాగైనా బయటపడాలని ఎలా కొట్టుకుంటున్నాడు. కష్టపడి బయటకు వస్తే గాడ్ ఫాదర్ అవుతాడు, లేకపోతే గాడ్ దగ్గరికి వెళ్తాడు. శత్రువు ప్రాణమైనా సరే, సొంత ప్రాణమైనా సరే, ప్రేమ ఉండకూడదు. కమాన్ కమాన్ కమాన్. యా యా, కమ్ 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 కమాన్. నైస్. Good, 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 good. Very good. That's like a good boy. పద్మావతి, పద్మావతి, ఏం చేస్తున్నావు? వాసు రస నృత్యాలు తగలబెట్టు. అయ్యో, అదేమిటమ్మా? వాసు ఎంతో ప్రేమతో రాసిన లవ్ లెటర్స్ అలా తగలబెట్టేస్తున్నావు? ఆ వాసుగడి పెరిగితే మిమ్మల్ని కూడా మంటలు తోసేస్తాను. నన్నెందుకు తోసేస్తావమ్మా? అంత ఒళ్ళు మండిపోతుంది వాడంటే. ప్రేమట ప్రేమ. మీరిటండి. ఎరా, అరే, అసలు నీకు ప్రేమ అంటే అర్థం తెలుసా? నాకా? ప్రేమ దోమ అంటూ మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించి ఇక్కడ తీసుకొస్తావా? నేనా? నా నగలు తీసుకొని పారిపోతావా? నేను నగలు తీసుకొని పారిపోవడం ఏంటి తల్లి? ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేనే వాసనకు చితక బాధేవాళ్ళు. ఒరేయ్, ప్రేమ అంటే చచ్చుపుచ్చు కవితలు రాయటం, రక్తాలతో ఉత్తరాలు రాయటం కాదురా. దాన్ని పైత్యం అంటారు, ప్రేమ అనరు. భార్య చనిపోయినా ఇంకా ఆ రూపాన్ని గుండెల నిండా నింపుకొని ఆరాధిస్తున్నా రామకృష్ణదిరా ప్రేమంటే. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా? ఏంట్రా, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి పైగా పైగా జాలి పడతావా? నేను జాలి పట్టమేంటమ్మా? నేను అసలు వాసనే కాదు. నువ్వు వాసు కాదని నాకు తెలీదా ఏంటి? వాసు మీద కసి తీర్చుకోవాలి, వాడిని ఎలాగైనా చచ్చేట్టు కొట్టాలి.
అందుకని నిన్ను వాసు అనుకొని కొడతాను. నన్ను వాసు అనుకొని కొడతావా? ఏమనుకోకే. అమ్మో చచ్చిపోతాను బాయ్. అమ్మో ఏంటమ్మా అలా కొడతావు? అయ్యో బాయ్, అయ్యా 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 అయ్యా. ఇప్పుడు ఏం చేస్తావు పద్మావతి? ఏం చేస్తాను? ఏమైనా చేస్తాను. కలకత్తాకు వచ్చి మోసపోయానని నేనేం బాధపడలేదు. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. ఏదో కొంచెం సంగీతం డాన్స్ వచ్చుగా పిల్లలకి నేర్పిస్తూ ఉండిపోతాను. అంతేకాని వాడెవడో మోసం చేశాడని నా జీవితం మాత్రం పాడు చేసుకోను. నేనేమంత లౌక్యం లేదని కాను. ఎక్కడికి వెళ్తున్నారు? బాబు ఆచూకీ తెలుసుకోవడానికి. అది కాదు. ఇట్స్ ఓకే. గాయం మానేంత వరకు బయటికి వెళ్ళకపోవడం మంచిదేమో. అలాగని ఎంతకాలం నేను दादा 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 आपका बच्चा जल्दी मिलने के लिए मैंने काली माँ की पूजा कर कर आया। आप चिंता मत करो, बाबू जरूर दुरुकुताड़ू। నాకు ముద్దు ఎందుకు ఇచ్చావు దాదా? నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, అందుకు గిఫ్ట్గా ఇచ్చాను. फिर आपका भी हेल्प किया ना, అక్కకి ముద్దు ఇస్తావా? आता हूँ।